హాయ్ ఫ్రెండ్స్, నాకన్నా ముందు మా పాప నిద్ర లేస్తుంది. తను లేచిందంటే నన్ను అస్సలు పడుకోనివ్వదు. అందుకని బయటకు వచ్చాం. బయటికి రాగానే పక్కింటి ఆంటీ కూడా బయటకు వచ్చారు. ఆంటీని చూసి ఈ బుడ్డదైతే వెక్కిరిస్తుంది. ఏ ఇక్కడ చూడు. నైట్ ఒకటే ఉరుములు మెరుపులు వాన పడింది అనుకున్నాను. దీనేటి కరెంట్ కూడా తీసేసినారు. నైట్ నుంచి ఇప్పుడు తెల్లవారిపోయింది, అయినా కరెంట్ ఏం లేదు. బయటకు వచ్చి చూస్తే పెద్దగా వాన కూడా ఏం పడలేదు, బండలు మాత్రమే తడిచాయి. స్కూల్ బస్ వెళ్తుంది చూడండి. ఇక్కడ పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తున్నారు. మేలో కూడా ఇక మా ఇంటి చుట్టూ మొత్తం పంట పొలాలే. పంట అయితే కోసేశారు, మొన్ననే పెసలు వేసినారు. ఇక అక్కడ దూరంగా కనిపిస్తున్న నీటి కుంటలు అయితే నీరు ఎప్పుడు అలాగే ఉంటాయట. అక్కడ ఆడవాళ్ళు ఏదో ఒక పూజలు చేస్తూనే ఉంటారు ఎప్పుడు. ఇంకా మా పాప చూడండి మా వాడితో కలిసి ఎలా అల్లరి చేస్తుందో. అండి పొద్దున ఈ పాప ఏం చేసిందో తెలుసా? నువ్వు గురక పెడతాంటే గుర్ర గుర్ర అని ఎక్కిరించండి. నాకు ఎందుకు సౌండ్ మెలక వచ్చింది. చూస్తే పాప నిన్ను గుర్ర గుర్ర ఎక్కిరించండి. రౌడీ పాప. పొద్దున్న లేసరికి ఫోన్ కావాలంగా. బిజినెస్ చేస్తున్నావా వర్షి? పట్టియండి రాకు. వర్షి ఇక్కడ చూడు. పాపా ఎంత కొట్టినావు నువ్వు వర్షి? డోర్లు పగలగొట్టద్దమ్మా, కిటికీ డోర్లు. వాళ్ళు నేను కట్టేసుకుంటారులే ఇంటర్వ్యూ ఓనర్ వాళ్ళు. అచ్చం బీరకాయ లాగే ఉన్నాయి కదా చూడ్డానికి. ఉన్నీళ్ళు ఇంకా కొంచెం చిన్నగా అవి అసలు ఉడకట్లేదు. లాస్ట్ టైం చేసినా కదా, ఉడుకుతలేవు. ఇంకా ఇక్కడ మా వారైతే వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు కర్రీ కోసం. ఇక్కడ నేను చూపిస్తున్న కూరగాయ పేరు ఏంటో మాకైతే అస్సలు తెలీదు. చూడ్డానికి అయితే అచ్చం బీరకాయలాగే ఉన్నాయి. వీటి పేరు మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. కట్ చేస్తుందంటలే పాప. వర్షి కట్ చేయవా? సరేలే, కట్ చేయకుంటే ఇంకేంటికి లేదు. చెప్పింది కట్ చేస్తానని. ఓ షాక్ ఇస్తే కట్ చేస్తా అంటుంది. ఇంకా వర్షి ఇక్కడ చూడన్నా. మీయా అన్ని కింద పోయొచ్చునా? అట్లా మనం తినేవి. వీటిని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఇచ్చారు మా వారు. వీటిని చపాతీలకి కర్రీగా అయితే చేశాను. తిని డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. తర్వాత మా బుడ్డదాని కోసం అయితే ఫుడ్ రెడీ చేయాలి. సగ్గుబియ్యము, రాగిపిండి, బెల్లం వేసి అయితే చేస్తాను. ఇక్కడ చూడు. వర్షి కింద పోయదు. ఈ మాత్రం తినడానికి నన్ను బిల్డింగ్ మొత్తం తిప్పుతుంది. తిని అయితే హాయిగా నిద్రపోయింది. చూడండి మొత్తం ఇల్లంతా ఎలా వేసిందో. బట్టలు ఎక్కడెక్కడ అన్నీ తీసి పడేసింది. ఇదంతా క్లీన్ చేసుకునే సరిపోతుంది. రోజు ఇలాగే అవుతుంది ఈ పాపతో నాకు. ఇంకా నేను టిఫిన్ చేసేసరికి 10:30, 11 అయిపోతుంది రోజు. ఇక మన సొంతూరు అయితే అనంతపూర్ డిస్టిక్లో అయితే ఉంటుంది. అక్కడ మనం రూమ్ రెంట్కి తీసుకుంటే వాటర్ ట్యాంకు, దాని కనెక్షను, కరెంటు బిల్లు అన్నీ మనకే ఉంటాయి సపరేట్గా. కానీ ఇక్కడ మేము ఉంటున్న చోట వాటర్ కనెక్షన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మొత్తం 5 ఇళ్ళు అయితే ఉన్నాయి. కింద ఓనర్ వాళ్ళు ఉంటారు. పైన అయితే 4 ఫ్యామిలీస్ ఉంటాయి మనతో కలిపి. అందరికీ కలిపి ఓన్లీ 2 ట్యాంక్స్ మాత్రమే ఉన్నాయి. కనెక్షన్ అయితే కింద ఉంటుంది. ఒకవేళ వాటర్ అయిపోయాయి అనుకోండి ట్యాంక్లో, ఎవరైనా వెళ్ళి ఆన్ చేసుకోవచ్చు. వాటర్ బిల్ అయితే మనకేమి ఇవ్వరు. ఇక మేము ఉంటున్న ఇంటికి రెంట్ అయితే 4500, కరెంటు బిల్ అయితే 500. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.